శ్రీ గురుభ్యో నమః. మనం రామాయణం చదువుకుంటున్నాం. కిష్కింధాకాండ అయిపోయింది. ఇప్పుడు సుందరకాండలో హనుమ సీతమ్మ కోసం అని అన్ని జాగాలు వెతుకుతున్నారు. అది మనం ఇప్పుడు చదువుతున్నాం. అసలు సీతామాత బ్రతికి ఉన్నదా లేదా, ఇక్కడ ఉన్న క్రూర మృగాలు పాల్పడిందా, తాను పొందలేని సీతను ఎవరూ పొందరాదని ఆ తల్లిని రావణుడే హతమార్చి ఉండునా అని అనుకుంటూ తిరిగిన చోట్లే మరల తిరిగి చూచి అంతటా వెతుకుతూ సీతను గానక మారుతి వగచరు. మరల హనుమ తన మనసులో ఇలా అనుకుంటున్నారు: నేను సీతమ్మని చూడలేదనే వార్త తెలిసిన రాముడు బ్రతకడు, రాముడు లేనిదే లక్ష్మణుడు ఉండడు, వీరిరువురు లేకపోయిన తరువాత రఘుకులమే నశిస్తుంది. ఇంతటి ఘోరము చూడగానే నా ప్రభు అయిన సుగ్రీవుడు కూడా మరణిస్తాడు, రాజులేని కిష్కింధ కూడా నశిస్తుంది అని అనుకుంటూ కోటగోడలపై దూకుతూ, ఇంత వినాశనమును నా వలనే కాబట్టి ఇక నేను కిష్కింధకి వెళ్ళను. వానప్రస్థముగా నియమ నిష్టలతో ఉన్న నాకు సీతామాత కనిపించిందా సరే, లేకున్నా అగ్నిలో దూకి ప్రాయోపవేశం చేసుకుంటాను అని అన్ని దిక్కులా చూడగా అతనికి కనుచూపు మేరలో ఒక వనం కనిపిస్తుంది. అయ్యో, ఇది నేను చూడలేదే, అందుకు అక్కడకు వెళ్ళి చూస్తాను అని మారుతి ఆ వనంలోకి ప్రవేశించను. ఆ వనానికి వెళ్ళగానే హనుమ సీతారామ లక్ష్మణులకు, ఏకాదశ రుద్రులకు, ఇంద్రాదికి, యమ కుబేర వరుణ దేవతలకు, అలాగే వాయుదేవునకు, సూర్యచంద్రులకు, మరుద్గణములకు, సుగ్రీవునకు ఈ వాయునందనుడు వందనములు చేయుచున్నాడు. ఇక్కడ నాకు సీతమ్మ కనిపించుగాక అని ఆ వనంలోకి వడివడిగా నడిచాడు. ఆ అశోకవనం ఎలా ఉంది అంటే, విరితేనియలు గ్రోలు తుమ్మెదల బృందములు విందారగిస్తూ చేస్తున్న ఘీంకారములు, కోయిలల పంచమస్వరాలు అలాగే పంచమస్వరాలు పాడుతూ కొమ్మలను ఊపుతూ ఊయల ఊగే కోయలలు, కిలకిలలాడే పక్షుల గుంపులు, పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు, గోరువంకలతో కలిసి ముద్దులకు పలుకులతో రావచిలుకలు ఉన్న సుందరమైన ఆ అశోకవనమును మారుతి సీతమ్మ కోసమే వెతకసాగెను. ఈ కపికిషోరము ఆ వనములో ప్రవేశించి ప్రతి చెట్టును తిరుగుతూ కొమ్మకు ఊయల ఊగుతూ ఉంటే ఆ చెట్ల కొమ్మలకు ఉన్న పువ్వులు నేల రాలెను, తీగలను ఉన్న ఆకులు కొమ్మలు నేల రాలెను. అనాయాసముగా రాలిన ఆ పూలను చూచి హనుమకు ఇది పుష్పవనమా అని అనిపించను. ఈ పువ్వులనినా తీగలనినా సీతమ్మకు చాలా ప్రీతి అని రామచంద్రుడు చెప్పి ఉన్నాడు. అందువలన సీతమ్మ తప్పక ఈ అశోకవనమునందే ఉండగలదు. కొంతసేపు ఇక్కడే ఉందాం అని అక్కడే ఉన్న సింసుపా వృక్షమును హనుమ కూర్చొని ఉండెను. ఆ చెట్టుపై నుంచి నెమ్మదిగా హనుమ క్రిందకి చూస్తూ ఉండగా కృంగి కృషించి సన్నగా బక్కచిక్కి చకోర పక్షి చంద్రలేఖ ఉపవాసమున నిగురుగప్పిన నిప్పు కణిక వలె ఉన్న మాసిన వస్త్రములు దాల్చి మట్టిలో పుట్టిన పద్మము వలె పతి వియోగమున శోకాగ్ని వేగిన అంగారక పీడిత రోహిణి మాటకి వేడి నిట్టూర్పులు సెగలు గ్రక్కిన చిక్కి శల్యమైన ఒక వనితను అంటే ఒక స్త్రీని హనుమ ఆ అశోకవనములో ఒక చెట్టు కింద చూచెను. ఇంతలోనే రాక్షస వనితలందరూ ఆమెను చుట్టుముట్టారు. ఆ రాక్షస స్త్రీల మధ్య సీతమ్మ ఎలా ఉందంటే, నీలవేణి సంచలిత జరిమ సుప్రతిష్ట ఆ సింహ మధ్య అంటే పార్వతీదేవిలా, అలాగే ఏకాంత ప్రశాంతమై రతీదేవి వలె నిన్న కాంత అన్నట్లు పుణ్యులు తిరిగి దివి నుండి క్రిందకు జారిపడిన శోకజలనిధిలో పడిన తారక అన్నట్లుగా ఆమెను చూచారు. పతి చెంత లేని సతికి అలంకారం ఎందుకని
తన నగలను తీసి అవి మణిమయ కాంచన కర్ణవేష్టితములు అంటే చెవులకు పెట్టుకునేవి, అలాగే మరకత మాణిక్య చంపస్వరాలు, అలాగే రత్న ఖచ్చితమైన హస్తభూషణములు గాజులు, నవరత్న ఖచ్చితమణి హారములు ఇవన్నీ తీసి చెట్ల కొమ్మలందించిన స్త్రీ ఈమె సీత. రాముడు చెప్పిన గుర్తులు కలిగిన నగలు ఇవే కనుక ఈమె సీతగాక ఇంకెవరు, అందుకు ఈమె సీతామాతే. సర్వసులక్షిత లక్షణ జాత, సీతగాక మరి ఎవరు ఉంటారు ఈ మాత అని అనుకుంటూ కౌసల్య సుప్రజారాముని పతి సీత కాక మరి ఎవరు ఈ మాత. వనమును తలపించు మేఘము వలెనున్న ఈమె శ్రీరాముని సీత అని ఆనందముతో ఒక్కసారి ఎగిరి గంతులు వేసి ఆహా కనుగొంటిని అని పొంగిపోయెను మారుతి. ఆ తల్లికి వినబడినట్టుగా ఆమె పుట్టినది మొదలు వనములకు వచ్చే వరకు జరిగిన దాన్నంతా కూడా హనుమ ఇలా చెప్పసాగను. పువ్వులు నిండిన పొలమునందు నాగేటి చాలులో పుట్టిన దశరథుని కోడలైన సీత జనక మహారాజు కూతురు, త్రైలోక్య లక్ష్మీ కాంతం. ఇంతలో ఇంతటి మాతక ఇంత కష్టము అని హనుమ చింతిస్తూ శత్రువులను జయింపజేసేవాడు, మహాశూరుడు, సౌమిత్రికి పూజ్యుడు, ఆశ్రిత జనరక్షకుడు అయిన శ్రీరాముని ప్రియ సఖి అయిన సీతామాతకే అలాగే పతి సన్నిధియే సుఖమని ఎంచి భర్తతో 14 ఏళ్లు వనములకు ఏగిన సీతామాతక ఇంతటి దుఃఖము. నేని కాంతులు మెరుయ మందస్మిత పద్మము విరియ హంసతూలికా తల్పము పైన రాముని గూడి సుఖింపదగిన పావన చరిత శ్రీ రఘురాముని ప్రియ సఖి అయిన సీతామాతక ఇంతటి కష్టము అని హనుమ పాడుచుండగా 3 జాముల రేవు గడిచి 4వ జామున గడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు, లంకేశ్వరుని మేలుకొలుపులు, క్రతువులు వనర్చు వేద విధులు, స్వరాగ శబ్దఘోషలు, అలాగే సింసుపా వృక్షము మీదన కూర్చున్న మారుతి తిలకించెను. రావణాసురుడు వేకువజామునే మేల్కొని శాస్త్రోక్త విధముగా వేద విధులన్నీ నిర్వహించి మదోత్కృష్టుడై మదన తాపముతో మదిలో సీతనే తలుచుచు సురకన్యల నడుమ 3 భార్యల మధ్య ఇంద్రునిలా ప్రకాశించుచు రావణుడు దేదీప్యమానమైన కాంతితో అశోకవనమునకు బయలుదేరెను. లంకేశ్వరుని వెంట వెళుతున్న అతని సతులు మేఘము వెంట వెళుతున్న విద్యుల్లతల వలె ఉన్నారు. వారితో పాటు మధువు గ్రోలిన పద్మముఖములు, రతిక్రీడలు తేలిన భామినులు, నిద్రలేని వలన అడుగులు తడబడుతూ ఊగుతూ తూలుతూ రావణుని వెంట వెళుతున్న ఆ అశోకవనం వైపు పయనించడము మారుతి చూచెను.